అందరికి నమస్తే. అసలు ఏం జరిగిందో తెలుస్తలేదు. వైఎస్ జగన్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇంటి ముందున్న ఈ పోలీస్ క్యాబిన్స్ అవి అంటే సెక్యూరిటీ క్యాబిన్స్ అవి 3 క్యాబిన్స్ మొన్న జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ పోయి అదంతా తీసేపించారు. అదంతా మనం చూసినాం. నిజానికి దాని మీద చాలా చర్చ జరిగింది. అసలు అధికారం కోల్పోయిన 10-11 రోజుల తర్వాత జగన్ ఇంటి ముందున్న ఆ సెక్యూరిటీ క్యాబిన్స్ని పోలీస్ అవుట్పోస్ట్ని ఎందుకు తీసేసిండ్రు, అసలు ఏమైంది, అసలు దీని వెనుక జరిగిన వ్యవహారం ఏంది, ఏపీలో ఎక్కడో ఏదో జరుగుతుంది అనుకుంటే తెలంగాణలో ఎందుకు జరిగింది అనేది పెద్ద చర్చ జరిగింది. దీని వెనుక పెద్ద కథనే నడిచింది అనేది. కానీ ఏమైందో కానీ ఉన్న ఫలంగా అది ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వస్తుంది. జిహెచ్ఎంసీ జోన్స్ ఉంటాయి కదా, ఆ ఖైరతాబాద్ జోన్ కిందకి వస్తుంది. ఖైరతాబాద్ కమిషనర్ని అక్కడి నుంచి లేపేసిండ్రు. ఆయన మీద చర్యలు తీసుకున్నది ప్రభుత్వం. జిహెచ్ఎంసీ ప్రస్తుతం ఇన్ఛార్జిగా అమరపాలి గారు ఉన్నారు. చర్యలు తీసుకున్నారు. అయితే సరే చర్యలు తీసుకున్నారు. అసలు అక్కడ తప్పు జరగనప్పుడు లేకపోతే నిజంగానే రోడ్డు మీద ఉండి రోడ్డు మీద అందరికీ సమస్య ఉన్నప్పుడు స్థానికుల కంప్లైంట్ మేరకు అవన్నీ చర్యలు తీసుకున్నాం అన్నప్పుడు ఆ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోకూడదు. అది నిజమైతే ఇది అబద్ధం కావాలి, ఇది ఇలా జరగకుండా అంటే అది నిజం కావాలి, ఏదో ఒకటి కావాలి. కానీ రెండైనా ఇక్కడ వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే 2 చాలా ఇంపార్టెంట్ ఇష్యూ దీనిలో. ఒక మంత్రి ఆ కమిషనర్కి చెప్తే ఆ కమిషనరు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా అవి కూలగొట్టించిండు అక్కడున్న పోస్టులు అనేది ఇప్పుడు అవుట్కమ్ వాళ్ళు చెప్తున్న వ్యవహారం ఇది. అసలు జగన్ ఇంటి ముందున్న ఆ సెక్యూరిటీ క్యాబిన్స్ కూలగొట్టమని చెప్పిన మంత్రి ఎవరికి అవసరం ఉంది? ఎందుకంటే చాలామంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు జగన్ వాళ్ళ ఫ్యామిలీతో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా దగ్గరగా ఉన్న ఫ్యామిలీ. అసలు వాళ్ళు ఆ ఫ్యామిలీ కాదు, వాళ్ళ అభిమానులు. వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు, మేము వైఎస్ఆర్ అభిమానులం, వైఎస్ఆర్ మాకు రాజకీయ భిక్ష పెట్టిండని చెప్పుకునే వాళ్ళు మన తెలంగాణ క్యాబినెట్లో చాలామంది ఉన్నారు. మరి వాటి కూలగొట్టించిన మంత్రి ఎవరు? కోమరెడ్డి వెంకరెడ్డి తీసుకుందాం. కోమరెడ్డి వెంకరెడ్డి అయితే నేను రాజశేఖర్ శిష్యుని అని చెప్తాడు. ఆయన లాస్ట్ మూమెంట్లో మన కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తాడని చెప్పిండు. ఆయన అభిమానాన్ని చాటుకున్నాడు ఆయనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మనం చెప్పాలని అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గర, వైఎస్ రాజశేఖర్కి చాలా దగ్గర ఉండే వాళ్ళ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇక మరి మిగతా వాళ్ళు ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం అంత యాక్టివ్గా ఉన్నారా? తుమ్మల నాగేశ్వరరావు ఆ క్యాబిన్స్ కూలగొట్టించేంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయన ఏంటంటే నాకు ఏదో ఈ చివరి మూమెంట్లో అంటే రాజకీయాల్లో ఇంకా నేను అయిపోయింది రాబోయే నా జీవితం అంతా అనుకున్న టైంలో గెలిచినా నాకు మంత్రి పదవి వచ్చింది అని వదిలేసిండు. ఆయన శాఖ మీద ఆయనకు సంబంధం లేకుండా రివ్యూలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు కనీసం పల్లెత్తు మాట కూడా అంటలేరు, వదిలేసిండు. నేను పదవిని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు ఆయన. నాకు పదవి వచ్చింది, నేను ఎంజాయ్ చేస్తే చాలా అనుకుంటున్నాను తప్ప అగ్రికల్చర్ మినిస్టర్ నేను ఉన్నప్పుడే రివ్యూలు జరగాలి, నాకు తెలియకుండా ఈ శాఖలో నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు అనే స్టేజ్లో కూడా లేడు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఆయన అంత సీరియస్గా లేడు. అట్లాంటి ఆయన జగన్ ఇంటి ముందు అవి కూలగొడతారా అనేది ఒక పాయింట్. ఇక మిగిలిన మంత్రులు ఇటు వస్తే జూపల్లి కృష్ణారావు గారు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి వైఎస్ ఫ్యామిలీతో. ఆయన కూడా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇంకా మిగిలింది ఎవరు అట్లా చూసుకుంటూ వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే డైరెక్ట్ ఆయన జగన్కు వీరాభిమాని కదా, మనం కాదనగలమా? ఆయన కాదని చెప్పగలడా? మరి ఆయన కూలగొట్టించే అవకాశం లేదు, రైట్? పొన్నం ప్రభాకర్ మాత్రం కాదంటాడా? పొన్నం ప్రభాకరు ఆయన కాంగ్రెస్ మ్యాన్, వైఎస్ రాజశేఖర్ కాంగ్రెస్ మ్యాన్. పొన్నం ప్రభాకరే చాలా సమస్యల్లో ఇరుక్కున్నాడు. రకరకాల స్కాముల ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. ఆయన ఇప్పుడు వేరే పనిలో ఏలు పెట్టేంత టైం ఆయనకు లేదు. అది అవుట్డేటెడ్. ఆ ఇష్యూ కూడా ఆయన కూలగొట్టించినది అవుట్డేటెడ్ అయిపోయింది. ఇంకా ఇంకేమున్నది? నెక్స్ట్ మిగిలింది ఎవరెవరంటే రేవంత్ రెడ్డి గారు మిగిలినరు, సీతక్క మిగిలినరు, తర్వాత మేడం కొండ సురేఖ గారు మిగిలినరు, రాజనరసింహ గారు మిగిలినరు. రాజనరసింహ గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన కూడా నోరు తెరుస్తలేడు ఏ విషయంలో కూడా. ఆయనకు సంబంధించిన పని ఏందో ఆయన చేసుకుంటాడు. ఆయన శాఖ, ఆయన వ్యాపారం, ఆయన వ్యవహారం, ఆయన కథ ఆయనది, అంతే, రైట్? ఇంకా మిగిలింది 3: కొండా సురేఖ, రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు మిగిలినరు. సీతక్క గారు అయితే ఇప్పుడు ఆ ఇల్లు కూలగొట్టించే అంత కాన్సన్ట్రేషన్ ఉందా ఆమెకు? బంజారాహిల్స్లో జగన్ ఇంటి ముందు క్యాబిన్స్ ఉండడం వల్ల ఆమెకు వచ్చిన నష్టం అయితే లేదు. మరి ఆమెనే చెప్పింటుంది అనేది మనమేం గెస్ చేయలేం.
కొండ సురేఖ గారు అయితే డైరెక్ట్ వైసీపీలో ఉన్నారు చాలా రోజులు. సరే మధ్యలో బయటకు వచ్చి ఇప్పుడు కొంత ఏపీలో కాంగ్రెస్ అంటున్నది ఆమె, కానీ ఆమె ఈడంతా పరిస్థితులు బాగాలేనప్పుడు ఆమె వైసీపీలో ఉండి ఆమె కూడా శరణులతో పాటు పాదయాత్రలు చేసి, మనకు తెలియదా అక్కడ ఏం జరిగిందో, ఉద్యమంలో ఏం జరిగిందో మనం చూసినాం. రైట్. రేవంత్ రెడ్డి గారికి తెలియదు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి అసలు తెలియదు, ఈ విషయమే తెలియదు. కనీసం ఆయన కమిషనర్, హైదరాబాద్ కమిషనరు ఎవ్వరికి, ఆ జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అమరపాల్ గారికి సమాచారం ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే మున్సిపల్ మినిస్టర్ ఆయన్నే, ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మినిస్టర్, ఎవరు లేరు మనకు వేరే. మరి ఎవ్వరికి తెలియకుండా ఒక మంత్రి అని చెప్తున్నారు. ఎవరైంటారు ఆ మంత్రి? లేకపోతే ఎవరినో ఇరికిచ్చే ప్రయత్నం ఏమైనా నడుస్తుందా? బంజారాస్లో మంత్రి అంటారు. బంజారాస్లో మంత్రి అంటే జగన్ ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ చూస్తే కనిపిస్తుంటుంది. ఎవరిది? కోమరెడ్డి వెంకరెడ్డి గారి ఇల్లు కనిపిస్తుంది. బహుశా కోమరెడ్డి వెంకరెడ్డి గారిని బద్నాం చేసే ప్రయత్నం ఏమైనా నడుస్తుందా? ఎందుకంటే నేను ఇంకొక వీడియోలో చెప్తా, వరుసగా మినిస్టర్లు అందరూ ఎందుకు బద్నాం అవుతున్నారు అనేది అర్థమైతలేదు. కాంగ్రెస్లో కొన్ని సినిమాలు ఉంటాయి, అందరూ మనాలే అనిపిస్తుంది, లాస్ట్కు వెన్నుపోటు వచ్చిన దాకా తెలియదు. అట్లనే నడుస్తుంది కాంగ్రెస్ సినిమా, అది చెప్తా నేను. మరి ఎవరు జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ క్యాబిన్స్ కొలగొట్టించాల్సినంత కక్ష ఏ మంత్రికి ఉంది? ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడినా, నిజంగా జగన్ ఇంటి ముందు 3 క్యాబిన్లు పబ్లిక్ ఇబ్బంది అయ్యే విధంగా, లేకపోతే నిజంగానే పబ్లిక్ స్పేస్ మొత్తం అక్కడ ఏదో బస్సులు లారీలు తిరిగే ప్లేస్లో కబ్జాలు చేసి కొత్తగానే కాదు, నేను చెప్పి 3 years బ్యాక్ కట్టినాయి అవి, 3 సంవత్సరాలైంది అవి కట్టి. ఒకటైతే ఇంకా పాతదని చెప్తున్నారు, దానిలో 1-2 పాత 3 సంవత్సరాల క్రితం కట్టిరు, ఇంక మిగతాదైతే ఒకటైతే పాత జమానాలు కట్టిరంటే ఎప్పుడో. మరి అప్పటి నుంచి లేని ఇబ్బంది ఇప్పుడు వచ్చిందండి. చంద్రబాబు గారి ఇంటి ముందర చూడండి, ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి ముందర చూడండి ఆ సెక్యూరిటీ క్యాబిన్స్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు కాదు, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా, నేను ఈరోజు చూడమని చెప్తున్నా, అట్లే ఉన్నాయి కదా. మరి చాలామంది మాజీ మంత్రులు, చాలామంది ఇంటి ముందర లేవు. ఇప్పుడు కిరణ్ కుమార్ గారు ఉన్నారు కదా, మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీకి, వాళ్ళ ఇంటి దగ్గర పోయి చూడండి ఎట్లుంటుందో. ప్రతి దగ్గర అదే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఇబ్బందికరమైన, ఎక్కడ ముఖ్యమంత్రులు మెయిన్ రోడ్ల మీద ఏం కట్టుకోలేదు ఇల్లు, మంచిగా పీస్ఫుల్గా లోపల కట్టుకుంటారు వాళ్ళు, ఆ డెడ్ ఎండ్లోనో పార్క్ సైడో లేకపోతే ఇంకెక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా కట్టుకుంటారు ఇల్లు. వాళ్ళ ఇల్లు అక్కడనే ఉంటాయి, ఎవరి ఇల్లు చూసినా అట్లే ఉంటాయి, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు ఆడ. మరి అట్లాంటప్పుడు ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే అందరివి, రాజకీయ నాయకులను చూడొద్దు, సామాన్యం చూడొద్దు, గుడిసెలు వేసుకున్న వాళ్ళని చూడొద్దు. మొన్న ఆయతనార్లో గుడిసెలు వేసుకున్నారంట, వాళ్ళ మీదకి జిహెచ్ఎంసీలు ఉరికిపోయి మొత్తం కూలగొట్టేసారు. వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు అర్ధరాత్రి పూట. పేదలు అవి కూలగొడతారు కదా, మరి వీళ్ళు కూడా అందరు కూలగొట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏదో మంత్రి చెప్పిండని ఒక మంత్రిని తీసుకొచ్చి తెలియదు, ఆ మంత్రి ఎవరో తెలియదు, ఆ కథ ఏందో తెలియదు. మరి ఏం జరిగిందో ఒక్క రోజులో డిఫరెన్స్లో కానీ ఒక ఆఫీసర్ బలైండి ఆ విషయంలో. ఏం జరిగిందనేది ప్రభుత్వమే దీన్ని బయట పెట్టాలి. దీనిలో రాజకీయ కక్ష ఉంది, ఎవరినో ఇగో సాటిస్ఫై చేసేందుకు జరిగిన చర్యగా బాగా చర్చ జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.